శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ. ఈ రోజు ఈ వీడియోలో మనం మార్చి మాసంలో మీనరాశి వారికి ఎలా తెలుసుకుందామా. మీనరాశి పురావత 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశి వారికి ఈ మార్చి మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు ప్రతికూలం, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయినా సరే పడవద్దు, కంగారు పడాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదు. కంగారు పడవద్దని భావన. అయితే దంపతుల విషయంలో ప్రేమలాగా ఉంటాయి, బాగానే ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కాస్త చిన్న చిన్న చికాకులు ఉంటాయమ్మా. ఆ పరిస్థితిని మీరు అర్థం చేసుకుని అన్వయం చేసుకుని అడుగు ముందుకేయండి. అంతేగాని మాటకు మాట అంటే వాదోపవాదాలకు దిగవద్దు. ముఖ్యంగా దంపతులు వాదోపవాదాలు దిగవద్దు. ఎవరో ఒకరు తగ్గండి, లేదంటే ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది మీకు. మీ మేలు కూడా చెప్తున్నాను. ఇకపోతే ధన విషయంలో బాగుంది. సమయానికి ఏదో విధంగా ధనం వస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ధనం విషయంలో కూడా ధన వ్యయం అంటే అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు, ఇంటి రిపేర్లు, మోటార్ రిపేర్లు ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే పాత మిత్రులు కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. అలాగే కొత్త వాళ్ళతో మాత్రం జాగ్రత్త. వాళ్ళని నమ్మి అనవసరంగా డబ్బు, బంగారం, పత్రాలు ఏమి ఇవ్వద్దు. అలాగే మీ సొంత విషయాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు. మీ సొంత విషయాలు, మీ ముఖ్యమైన వ్యవహారాలు ఆప్తులు మాత్రమే. మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, మీ శ్రేయస్సు కోరేవారు, మీరు బాగుండాలని ఎవరైతే ఉన్నారో వారితో మాత్రమే సంప్రదించండి. ఆప్తులు, మిత్రులు మాత్రమే. బయట వాళ్ళతో సంప్రదించొద్దు. చాలా జాగ్రత్త. ఇకపోతే నూతన వ్యవహారాలకి శ్రీకారం చుట్టవద్దు. అంటే నూతన కార్యాలు ఏం పెట్టుకోవద్దు. పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్త. ఇన్వెస్ట్ మాత్రం ఏం చేయొద్దు. అలాగే ఎవరితో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఆచితూచి మాట్లాడాలి. మీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం కొన్ని చిక్కులు చికాకు కనిపిస్తున్నాయి. అలాగే సాక్షి సంతకం చేయొద్దు. అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. అలాగే గురువుని, బ్రాహ్మణుని, పెద్దవాళ్ళని ఏమాత్రం దూషించవద్దు. వాళ్ళని అగౌరవపరచవద్దు. గౌరవించండి, గౌరవంగా మాట్లాడండి, వారి ఆశీస్సు తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఏమాత్రం వీళ్ళని అగౌరవపరిచినా, వీళ్ళతో దోషంగా మాట్లాడినా, ఇష్టానుసారంగా మాట్లాడినా వారి ఆగ్రహానికి గురవుతారు. మీరు వారి ఆగ్రహానికి గురవుతే మిమ్మల్ని భగవంతుడు కూడా రక్షించలేడు. అందుకని మీ పని మీరు చేసుకోండి. దయచేసి ఎవరిని దూషించొద్దు. ఇకపోతే కొన్ని విషయాలు మాత్రం అనుభవించిన సలహా తీసుకోండి. కానీ వృత్తిపరంగా బాగుంది. మీకు వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా రాణింపు ఉంటుంది. చక్కగా ఒక స్థాయి, ఒక అంతస్తుకి వెళ్తారు. మళ్ళీ అవకాశాలు వస్తాయి. మీ స్కిల్ అంటే మీరు చేసే పనిలో ఏ పనైనా సరే, ఏ రంగంలో ఉన్నా సరే అది గుర్తింపు అంటే బయటపడుతుంది, గుర్తిస్తారు, గుర్తింపు ఉంటుంది. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే మరి పెద్ద వాళ్ళని కలుసుకుంటారు ఈ మాసంలో. మీరు పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయాన్ని కలుసుకుంటారు, మీ పనులు చేయించుకుంటారు. ఆ విషయాలన్నీ బాగున్నాయి. అన్ని విషయాలు బాగున్నాయి. ఇందులో అనుమానాస్పదం ఏమి లేదు. కాకపోతే కాస్త నిదానంగా ఉండాలి. జీవనం బాగుంది కాబట్టి జీవనం చూసుకోండి. ఏ విధమైన ఏం పెట్టుకోవద్దు. అలాగే ఈ మాసం భూగృహ సంబంధ లావాదేవీలు కూడా ఏం పెట్టుకోవద్దండి. అది కూడా ఏమీ బాగాలేదు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీ జీవనాధారం బాగుంది, మీ పని బాగుంది, చేసుకుని వెళ్ళిపోండి. అలాగే ఇతర దేశం ఉన్నవారు కూడా బాగుందండి, మీకు బాగుంది, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ఎందులోని ఏలెట్టదు, ఎవరి విషయం పట్టించుకోవద్దు. బాగుంది. ఇతర దేశం వెళ్ళే వరకు కూడా బాగుంది. ప్రయాణం చేస్తారు.
ఇతర దేశం వెళ్తారో అవకాశాలు ఉన్నాయి మీన రాశి వారికి. అంటే చదువురీత్యా, ఉద్యోగరీత్యా, గోచారీత్యా స్థల మార్పులు ఉంటాయి. స్థల మార్పు కాబట్టి ఇతర దేశం వెళ్ళే యోగం కూడా ఉంది, ప్రయత్నం చేసుకోండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుందండి, కానీ కొంచెం కష్టపడాలి. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ వీల్ వరకు బాగుంది. అంటే ప్రైవేటు కాంట్రాక్ట్స్ మాత్రం కాస్త అనుకూల తక్కువ ఉంది. అంటే కాంట్రాక్ట్స్ దగ్గరికి వచ్చి కొన్ని క్యాన్సిల్ అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇకపోతే కళారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశాలు తక్కువ వస్తాయండి. అంటే వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయి, కానీ కంగారు పడుతుంది, మళ్ళీ వస్తాయి. ఇకపోతే రాజకీయ నాయకుల విషయం వస్తే మీరు మంచి మంచి కార్యాలు చేపడతారండి బాబు. రాజకీయ నాయకులు మంచి కార్యాలు చేస్తారు, చక్కగానే ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి కార్యాలు చేస్తారు. మీరు చాలా మంచి కార్యాలు చేస్తారు, వాళ్ళకి ఉపయోగపడి కార్యాలు చేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే మీకు మీద శత్రువులు పెరిగిపోయి మీరు చేసి మళ్ళీ అవతలకి ఇష్టం లేక మీ మీద నరపేడ నరఘోష ఇవన్నీ ఉంటాయండి, కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక వ్యాపారస్తులకు బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, వ్యాపారం చక్కగా సాగుతుంది. ఉద్యోగస్తులకు బాగుంది, కొత్తగా కూడా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చు. స్థల మార్పు కనిపిస్తుంది, ఉద్యోగస్తులకి స్థానం మార్పు కనిపిస్తుంది. ఇకపోతే ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఇప్పుడు పరీక్ష కాలం కదమ్మా, చక్కగా చదువుకోవాలి మీరు. మరి ఇతర వ్యాపకాల మీద ఏం పెట్టుకోకూడదు, మీరు చదువు మీదే శ్రద్ధ వహించాలి. మీరు చదువుకోండి, మంచి మార్కులు పరీక్ష రాస్తారు, మంచి మార్కులు వస్తాయి, పాస్ అవుతారు, మళ్ళీ అదర్ స్టడీస్కి వెళ్తారు కదా. చక్కగా చదువుకోండి, ఇవన్నీ పక్కన పెట్టండి వ్యాపకాలన్నీ. అయితే మీరు ఒక బుధవారం గణపతి పూజ చేయించుకోండి అమ్మా, అలాగే సరస్వతి పూజ చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా హయగ్రీ స్తోత్రం ఉంటుంది, జ్ఞానానందమయం దేవం నిర్వహస్పడిగా హయగ్రీ స్తోత్రం ఉంటుంది. అది ప్రతిరోజు చదువుకోండి. చదువుకునే వాళ్ళు, పరీక్ష రాసేవాళ్ళు మంచిగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. హయగ్రీ స్తోత్రం చేసుకోవడం వల్ల మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదివింది వంట పడుతుంది, పరీక్షలో రాస్తారు, మంచిగా ఉత్తీర్ణులు అవుతారు. ఇకపోతే వివాహం కానీ అమ్మాయిలు కూడా ప్రయత్నం చేసుకుని మీకు కూడా బాగుంది, ప్రయత్నం చేసుకోవాలి, వివాహ యోగం ఉంది. నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది, మిగతా 60% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మీ జన్మ నక్షత్రం, జన్మరాశి, జన్మ లగ్నం, జరిగే దశ, అంతర్దశ వీటి మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ నేను చెప్పి జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. చాలా మంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పి జరిగినాయండి, కొంతమంది జరగలేదని కాల్ చేస్తారు. ఇది మాత్రం గుర్తించుకోండి దయచేసి. నా వీడియో చూసి వీక్షకులు మీకు ఏమైనా సలహాలు సంపాదనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇకపోతే ఈ మీన రాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా బాగుంటుంది. అంటే బాగున్న వారికి ఇంకా బాగుంటుంది, బాగోలేని వారికి బాగుంటుంది. అది ఏమిటంటే ఈ మాసం మీరు దత్తాత్రేయుడు, సాయిబాబా బాగా ఆరాధించండి. దత్తాత్రేయుడు, సాయిబాబా, దక్షిణామూర్తి. గురువారం రోజు ఒకసారి అభిషేకం చేయించుకోండి అమ్మా. సాయిబాబా కానీ, దక్షిణామూర్తి కానీ, లేదంటే దత్తాత్రేయుడు కానీ, ఎవరికైనా సరే అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి చక్కగాని. అలాగే ప్రతిరోజు బాబా చరిత్ర కానీ, గురు చరిత్ర, ఇక్రాల భరద్వాజ మాస్టర్ బుక్ ఉంటుంది, అది తీసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక అధ్యాయం చదువుకోండి, లేదా సాయిబాబా చదువుకోండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు గురు చరిత్ర 14 అధ్యాయం ఉంటుందమ్మా, ఆ 14 అధ్యాయం చదవండి. 14th ఆ అధ్యాయం ప్రతిరోజు చదవండి, గురుబలం ఉంటుంది. అలాగే ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళండి, అవకాశం ఉన్నవారు షిరిడి వెళ్ళండి, గానగాపురం వెళ్ళండి దత్తాత్రేయ దగ్గరికి, లేదా మా పిఠాపురం దత్తాత్రేయ స్వామి దగ్గర రండి, దర్శించుకోండి, మీకు గురువారం పెరుగుతుంది. ఎందుకంటే మీన రాశిలో శని ఏ నర్సంలో ఉన్నారు కదమ్మా, శని ప్రభావం తగ్గాలంటే గురువారాధన చేసుకోండి, మీకు బాగుంటుంది, మంచి జరుగుతుంది. కానీ మీరు న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. మీన రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో సరే జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకునే పండుగ ఎక్కువ గురు ఆరాధన చేసుకోండి. ఇకపోతే గురువారం శనగలు, కిలోంబో శనగలు, ఒక ఎల్లో కలర్ క్లాత్ దానం చేయండి అయ్యగారికి చాలు. అట్టిపళ్ళు పంచండి గురువారం.
అలాగే దేవాలయం శుభ్రం చేయండి. మీకు వీలైనప్పుడు ఏదైనా దేవాలయం శుభ్రం చేయండి. ఏదో అక్కడక్కడ చెత్త చెదాలు ఉంటుంది, అవన్నీ ఓడ్చండి, ఓ పక్కన పెట్టండి, చాలు. ఏం చేయొద్దు. ఎవరితో మాట్లాడేటప్పుడు ఆచరించి మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. తర్వాత ప్రతిరోజు కాలభైరష్టం చదువుకోండమ్మా. ప్రతిరోజు కాలభైరష్టం చదువుకోండి. అలాగే అన్నదానం ఎక్కడైనా జరుగుతుంటే అన్నదానంలో పాల్గొనండి. అన్నదానం నిమిత్తం ఎంతో కొంత సహాయం చేయండి. అలాగే గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. కుక్కకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. పావులున్న ప్రదేశంలో జొన్న వేయండి. పిచ్చుకులకు ధాన్యం వేయండి. అలాగే కాకులకి దీపన్నం పెట్టండి. భిక్షగాళ్ళు మెయిన్ ఇక్కడ. భిక్షగాళ్ళు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, గుడ్డివారు. మీకు ఎప్పుడైనా శనివారం తారసపడితే, లేదు శనివారం కాదు ఏ రోజైనా సరే, తప్పకుండా వారికి ఆహారాన్ని పెట్టండి. ఏదో ఒక పండు, పొలము, బ్రెడ్, బిస్కెట్ పెట్టండి. ఇంకా ఇంపార్టెంట్ అన్నం. ఒక అన్నం ప్యాకెట్ పెట్టండి అమ్మా. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అమ్మా. వారికి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా శ్రేష్టం అమ్మా, చాలా మంచిది. వారికి ఏదో యథాశక్తి ఎంతో కొంత వారికి ఇవ్వండి. ఇక తర్వాత మీకు దగ్గర దేవాలయంలో అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి వెళ్ళండి. శనివారం, బుధవారం అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి వెళ్ళండి. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకొని ప్రదర్శన చేయండి. అయ్యా మాకు దగ్గరలో అయ్యప్ప స్వామి దేవాలయం లేదండి అయ్యా అనుకుంటే స్వామిని స్మరించండి. మీరు ఎక్కడున్నా సరే ఓం శ్రీ స్వామి సన్నవయ్యప్పని స్మరించండి. ఆ స్వామి వారిని స్మరించుకోండి. అలా స్మరించుకోవడం వల్ల శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. శని భగవానుడు శాంతిస్తాడు ఇలా చేసుకోవడం వల్ల. అలాగే ఇక ఎక్కువ సకల శత్రు, రోగ, రుణబాధలు, కోర్టు కేసులు, భార్యాభర్తల గొడవలు, భూమి తగాదాలు, అన్నదమ్ముల గొడవలు, కుటుంబ కలహాలు ఉన్నవారు ఎవరైనా సరే మీరు ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే పౌర్ణమికి చండీ హోమం చేయించుకోండి అమ్మవారి దేవంలో, అంటే అవకాశం ఉన్నవారు మాత్రం. దీనివల్ల మీకు ఈ యొక్క ప్రభావం నుండి బయటపడతారు. అందులో ఏమాత్రం సందేహం ఉండదు. మీ అవకాశాన్ని బట్టి చేయించుకోండి అమ్మా. అందువల్ల ఈ మీనరాశి వారు ఏమీ కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. అడుగు ముందుకు వెయ్యండి, మీరు సక్సెస్ అవుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు. శుభం.